రైట్, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలనలో వ్యవసాయదారులు కానీ మరి ఇతరులు కానీ ఆకలి చావులతో మరణించలేదని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ఆకలి చావులు కానీ ఆత్మహత్యలు కానీ ఉన్నాయో చాలా వివరంగా ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే సాక్షాత్తు కుప్పంలోనే ఈరోజు ఒకటి రిపోర్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో కుప్పంలో గుండుపల్లి మండలం కనమనపల్లిలో ఒక వృద్ధుడు 78 సంవత్సరాల వృద్ధుడు గతంలో 8 సంవత్సరాల నుంచి కూడా తాను వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మొన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకి వృద్ధాప్య పెన్షన్ అందక వయస్సుకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ తీసుకురమ్మంటే పాపం 4 రోజుల క్రితం వయస్సుకు సంబంధించిన సర్టిఫికెట్ తీసుకొచ్చి కన్సర్న్ అధికారులకు ఇచ్చిన 4 మాసాల నుంచి ఆయనకి వృద్ధాప్య పెన్షన్ రాక చివరికి తినడానికి తిండి లేక వారం రోజుల నుంచి పస్తులుండి ఆయన అతి దారుణంగా మరణించినటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో జరగటం అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి సంఘటన మరొకటి ఉంటుందని నేను అనుకోను. అది కూడా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో నొక్కి వక్కాణించిన దరిమిలా జరిగినటువంటి సంఘటన. అతనికి పాపం ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా తాగుపోతే ఇంటికి రానటువంటి పరిస్థితి. అతనికి ఒక మనవరాలు ఉన్నది, 14 సంవత్సరాల మనవరాలు. ఆ మనవరాలు మెంటల్లీ డిజార్ట్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నది. చివరికి ఈరోజు బహుశా ఇప్పుడు ఖననం జరుగుతుందేమో, దానికి ఆ ఊర్లో అందరూ కూడా 5,000 రూపాయలు చందాలు వేసుకొని ఆయన్ని దహనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. చివరికి చావు డప్పు కట్టడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఉచితంగా వచ్చి వాళ్ళు కూడా చందా ఇచ్చి ఆయన్ని సాగనంపేటటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నదంటే కేవలం వృద్ధాప్య పెన్షన్ 4 మాసాల నుంచి అందక మాత్రమే ఈ వృద్ధుడు మరణించాడంటే దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్పాలో ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇవాళ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం కోసం ఎన్ని షరతులు విధించారో మనం చూస్తున్నాం. ఇది జరిగినది కుప్పంలో జరిగినటువంటి మరణం. ఇది కాకోకుండా ఇంతకుముందు అనేక పత్రికల్లో, సాక్షిలోను, ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, మొత్తం ఉన్నటువంటి అన్ని పత్రికల్లో కూడా రిపోర్ట్ అయ్యాయి. విజయవాడలో తొక్కిసలాటలో ఒక వృద్ధురాలు మరణించింది. మొన్న పెన్షన్ తీసుకురావడానికి వచ్చినటువంటి ఒక వృద్ధుడు మదనపల్లిలో అక్కడ చనిపోయాడు. అంటే పెన్షన్ తీసుకోవడానికి ఇటువరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెన్షన్లు అందించేటటువంటి కార్యక్రమం ఎంత సులువుగా ఉండేదంటే ఇంటికి వెళ్ళి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వయోవృద్ధులు 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు కలిగినటువంటి వయోవృద్ధులు ఇవాళ పోస్ట్ ఆఫీస్కో పంచాయతీ ఆఫీస్కో వచ్చి క్యూ నిలబడి గంటల తరబడి, రోజుల తరబడి పెన్షన్ కోసం ఎదురు చూడవలసినటువంటి క్లిష్టమైనటువంటి పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంపోజ్ చేయటం వలన ఎంతో నష్టం జరుగుతుంది. వృద్ధులు మరణిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 5 రెట్లు పెంచాం మేము అని చెప్పేసి. కానీ ఇవాళ మరణాల సంఖ్య కూడా వృద్ధుల్లో పెన్షన్ తీసుకోవడానికి వచ్చి ఈ ప్రాసెస్ సరిగా లేక మరణిస్తున్న వారి సంఖ్య కూడా నానాటికి పెరిగిపోతున్న విషయాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళుతున్నట్టుగా నాకు కనిపించలేదు. ఆయన గుర్తించినట్టుగా కూడా కనిపించలేదు. బయోమెట్రిక్ విధానం అని పెట్టారు. పాపం వృద్ధులు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి ఆయా బయోమెట్రిక్ మిషన్ దగ్గరికి వెళ్ళేసరికి చివరికి ఆ మిషన్ పనిచేయనటువంటి సందర్భాలు కొన్ని సందర్భాల్లో 70-80 సంవత్సరాలు అయిన తర్వాత వేలు ముద్రలు అరిగిపోయి బయోమెట్రిక్ మిషన్ మీద ఎంత నొక్కినా కూడా ముద్ర పడక, పెన్షన్ రాక నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళినటువంటి వృద్ధులు అనేక మందిని మనం పత్రికల్లో రిపోర్ట్ అవుతుంటే చూస్తున్నాం. ఇంత క్లిష్టమైనటువంటి విధానాన్ని, దీనికి అందరికీ కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు 42 లక్షలుగా ఉన్నటువంటి వృద్ధుల్ని
ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసరికి 42 లక్షల మంది ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్దారులను కోసివేయాలనే ఉద్దేశంతో చివరికి 30 లక్షల మందికి పరిమితమైపోయినటువంటి పరిస్థితి, 13 లక్షల మందిని తొలగించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్ల వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి, వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నటువంటి, అలాగే వితంతు పెన్షన్ తీసుకున్నటువంటి వారందరూ కూడా నిరాశకు చెందుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. నేనైతే మనం చూసా, కొన్ని పత్రికల్లో కూడా రిపోర్ట్ అయింది. ఎంత కఠినమైనటువంటి రూల్స్ పెట్టారంటే ఎగ్గొట్టడానికి, ఇవ్వడానికి కాదు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం కోసం కాదు. చివరికి వితంతువుల్ని పాపం ఎప్పుడో 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం భర్తలు మరణించి వితంతు పెన్షన్ అందుకుంటున్నటువంటి వితంతువుల్ని కొత్తగా వచ్చి నీ భర్త చనిపోయినట్టు మీరు సర్టిఫికెట్ తీసుకురామని అడిగినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఒక వితంతు ఒక మంచి ప్రశ్న వేసింది చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా, నేను 25 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను వితంతు పెన్షను, నువ్వు వాళ్ళు వచ్చి సర్టిఫికెట్ తీసుకురమ్మంటున్నావు, మాకు సర్టిఫికెట్ ఇచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి చాలా కష్టమవుతుంది, కనీసం వితంతు పెన్షన్ అన్నా ఇవ్వు, లేకపోతే నా భర్తనన్నా తీసుకురమ్మని అడిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇలాంటి కఠినతరమైనటువంటి రూల్స్ అన్ని పెట్టి ఏదో ఒక విధంగా పెన్షన్లు ఎగవేయాలనేటువంటి పద్ధతుల్లోనే చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి మనకు కనిపిస్తా ఉన్నది. ఇవాళ డిసెంబర్ చివరి అంకంలో ఉన్నాం. ఇవాళ మొత్తం యాక్చువల్గా 40,52,357 పెన్షన్లు ఇవ్వాలి. కానీ ఇప్పటికీ వారి వెబ్సైట్ ప్రకారమే, అధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్ ప్రకారమే అందజేసినటువంటి పెన్షన్లు ఎన్ని అంటే 30,87,368. అంటే సుమారుగా 40,000 పెన్షన్లో 25%, సుమారుగా 10,000 పెన్షన్లు ఇవాళ అందలేదు. 25% పెన్షన్లు ఇంకా వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ అందనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మీరు ఏ విధంగా పంపకం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. చివరికి మీ నియోజకవర్గంలోనే వృద్ధాప్య పెన్షన్ అందక ఆకలితో మరణించినటువంటి రిపోర్ట్ అవుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టుగా లేకపోవటం చాలా దురదృష్టకరం. తక్షణమే దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పింఛన్దారులకు పెన్షన్ సక్రమంగా సరైన సమయంలో అందించేటటువంటి మార్గాన్ని మళ్ళా పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పోస్ట్ ఆఫీసులకు లింక్ చేసో లేకపోతే మరొక దానికి లింక్ చేసో వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరం. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ప్రభుత్వం దాన్ని గుర్తించి తక్షణమే వారికి సౌకర్యం కలిగించే విధంగా చేయకపోతే అనేక మరణాలు సంభవిస్తాయి. వృద్ధులు నిజంగా 70-80 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత అనారోగ్యంగా ఉంటారు. బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు సరిగా ఆహారం తీసుకోక వారికి వచ్చేటటువంటి 1,000 రూపాయల కోసం వారు ప్రాకులాడుతూ వచ్చి ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి. ఒకసారి మరి చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్తున్నారు, 1,000 రూపాయలు పెంచేశాం, బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది, మమ్మల్ని కొన్ని చోట్ల దేవుడని పొగుడుతున్నారు అనేటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నటువంటి విధానం, అనుసరిస్తున్నటువంటి విధానం వలన అనేక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. దయచేసి వీటి మీద తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.